ఆదిలాబాద్ నియోజకవర్గ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి బస్తీ బాట పట్టారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆదిత్యనగర్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా స్థానికులు రోడ్లు మొదలుకొని అనేక సమస్యలను కంది శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే జోగురామన్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన కంది శ్రీనివాసరెడ్డి బీజేపీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. వస్తున్నాడు మన కంది సీనన్న. ప్రజల దీవెనలు పొందడం కోసం మన ఊరికి మన పల్లకి వచ్చేస్తున్నాడు. పరిగీసి కొట్లాడుతడదిల బాదులోన మా కంది సీనన్న. ఓటమంటూ ఎరగనోడు రన్నో మాయన్న మా కంది సీనన్న. పేదోడి గుండెల్లో నిలిచుంటడు అన్న మా కంది సీనన్న. ప్రతి గడప గడపకెళ్ళి సాయం అందిస్తడు అన్న మా కంది సీనన్న. పరిగీసి అరెరెరెరె పరిగీసి అరే. ప్రజాసేవా కార్యక్రమాలతో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు చేరువైన బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తాజాగా బస్తీ బాట పట్టారు. బస్తీల్లోని సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆదిత్యనగర్ లో పర్యటించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కాలనీ వాసులందరినీ ఆప్యాయంగా పలకరించారు. జనంతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ జిందాబాద్. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. దండు 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 కట్టాలే, కంది సీనన్న బాట పట్టాలే. బానిస సంఖ్యలు తెంచుకోవాలే, భారత మాతకు జై కొట్టాలే. ఆరు తమ్ముడా ఎగిరింది కాషాయ జెండా, లేరు తమ్ముడా ఇది ప్రేమలు గల్ల పేదల జెండా. కంది శ్రీనివాసరెడ్డిని తమ సొంత కుటుంబ సభ్యుడిలా భావించే జనం తమ కష్టాలను ఆయనతో చెప్పుకున్నారు. సమస్యలతో సతమతమవుతున్న తీరును ఆయనకు వెళ్లబోసుకున్నారు. కాలనీ ఏర్పడి దశాబ్దాలైపోయింది. ఇప్పటికీ ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. ఇక్కడి ప్రజలకు అనునిత్యం నరకమే. సీసీ రోడ్లు సరిగా లేవు, డ్రైనేజీ సమస్య, తాగునీటికి కటకట, వీధి దీపాలు రాక జనం ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వస్తే చాలు ఇక్కడ కాలు తీసి కాలు పెట్టలేని దుస్థితి వచ్చేస్తుంది. రోడ్లపైనే మురుగునీరు పారుతుంది. పిల్ల పాపలను పట్టుకుని అలాగే తిరగాల్సిన పరిస్థితి ఇక్కడి ప్రజలిది. సాయంత్రం అయితే చాలు ఇక్కడ దోమల దండయాత్ర మొదలవుతుంది. కరెంటు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంకా మీటర్లు రాలేదంటే ఇక్కడ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నకు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేదు. ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకుంటున్న మిషన్ భగీరథ ఇక్కడ మాత్రం కనిపించడం లేదు. నల్లా నీళ్లు సరిగా రావడం లేదు. ఒక చోట వస్తే మరొక చోట నీళ్లు రావు. ఈ సమస్యల గురించి జోగు రామన్న పట్టించుకోవడమే మానేశారని కాలనీ వాసులు కంది శ్రీనివాసరెడ్డితో మొరపెట్టుకున్నారు. జోగు రామన్నకు చెప్పుకున్నా గోడకు చెప్పుకున్నా ఒకటేనని వాపోయారు. మేము వచ్చి ఇప్పుడు సంవత్సరం దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు 4 నెలలు అవుతుంది వచ్చేసి, కానీ మాకు ఇంటికి నంబరే లేదు. మాకు టెక్స్ కావాలా, టెక్స్ కట్టుండే అంటే ఎట్లా కట్టాలా, ఏమని కట్టాలా, కొంచెం లెక్కన ఉండాలి కదా సార్. అది గవర్నమెంట్ రూల్స్ ఏంది, మున్సిపాలిటీ రూల్స్ ఏంది సార్, కొంచెం తెలవాలా సార్. వాళ్ళకు ఎట్లా గరీబులు బతకాలా సార్, కొంచెం దయా చేయాలా. పైసా అంటే అన్ని ఇస్తాయి, పైసా లేని ఏం లేవు. మున్సిపాలిటీ 7 కొట్టి నుంచి రాత్రి 8 కొట్టే టెస్ట్ కట్టాలి మీరు. అది ఇంటికి నంబర్ లేదు మాకు, ఎట్లా కట్టాలా, ఏమని కట్టాలా. మీటర్లు ఉన్నాయి సార్, మీటర్ పెట్టుకున్నాం. జనం తమ సమస్యలను ఏకరువు పెడుతుంటే కంది శ్రీనివాసరెడ్డి అన్ని ఓపిగ్గా విన్నారు. సమస్యలన్నీ సావధానంగా తెలుసుకున్నారు. వారి ఆవేదనను తెలుసుకుని కంది శ్రీనివాసరెడ్డి కూడా చలించిపోయారు. ఇన్ని సమస్యల మధ్య ఎలా ఉంటున్నారని ఆయన ఆశ్చర్యపోయారు. తాను గంటన్నర సేపు కాలనీలో పర్యటించానని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. కానీ ఒక్క సీసీ రోడ్డు కూడా కనిపించలేదని మండిపడ్డారు. ఎవరిని పలకరించినా కష్టాల కడలే కనిపిస్తోందని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉండి 8 ఏళ్ళు అవుతున్నది. నంబర్లు కూడా రాలే, ఏమీ రాలే. అట్లే కాబట్టి ఉన్నాం అనుకో. టెక్స్ కట్టాటే అట్లే నంబర్ లేదే కట్టుడా మనకు. తాగే నీళ్ళు 1 రోజు వస్తుంది, 3 రోజులకు రావు. ఇదే ఇబ్బందిగా
అంటే సీసీ రోడ్లు డ్రైనేజీల కోసం ఏమి వస్తాయి అంటున్నారు, ఇంకా రాకొచ్చినాయి. ఎన్ని రోజులు అవుతున్నాయి. ఇక నాలుగు గట్టలే ఏమి కాకొచ్చింది, మొరం కూడా పోయారు. అంటే ఈ సమస్యలన్నీ కూడా మీరు ఎప్పుడన్నా ఎమ్మెల్యే గానీ అధికారులకు గానీ చెప్పుకున్నారు? ఈడ వచ్చినట్లా చెప్పుకుంటున్నాం. ఇక ఏం చేస్తారు, ఇక చేస్తామంటారు, అయిపోయి ఇదే పని. ఒక 2 బండ్లు కూడా రేతి మన మట్టి వేసి మంచిగా రోడ్డు చేద్దాం, అది కూడా లేదు ఈడ. ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ గా వెలగబెడుతున్న జోగు ప్రేమేందర్ తీరుపై కంది శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. నోరెత్తితే 4,000 కోట్ల అభివృద్ధి అని చెప్పుకునే జోగు వారికి ఈ సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాలనీ వాసులంటే అంత అలుసా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీ ప్రజల కోసం జోగు రామన్న కనీసం 40 రూపాయలు కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదంటూ మండిపడ్డారు. ప్రజలు కార్లు బంగ్లాలు అడగడం లేదని, కనీస వసతులు కల్పించడానికి ఇబ్బంది ఏంటని నిలదీశారు. ఇవి చేయలేకపోతే ఎమ్మెల్యేగా పదవిలో ఉండి ఏం లాభం అంటూ జోగు రామన్న తీరును కంది శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఆదిత్యనగర్ 12వ వార్డులో బస్తీ బాట నిర్వహించాం. ఈ కాలనీలో అనేక రకమైనటువంటి సమస్యలు. నేను ఈ కాలనీలో తిరిగినటువంటి 2 గంటల సమయంలో ఒక్క ప్రాంతంలో కూడా నేను ఇంతవరకు సిమెంట్ రోడ్ చూడలే, సీసీ రోడ్డు చూడలేదు. ఒక్క ప్రాంతంలో కూడా ఈ కాలనీలో నేను డ్రైనేజ్ నాలా కట్టినటువంటి ప్రభుత్వం కట్టించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థను నేను చూడలేదు, నాలీని చూడలేదు. ఈ కాలనీలో 4 రోజుల నుంచి ప్రజలెవరికి నీళ్లు వస్తలేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు లేక, విద్యుత్ కనెక్షన్లు లేక, ఇంకొకటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే నిరుపేదలైనటువంటి గుడిసెలలో ఉంటున్నటువంటి వాళ్లకు మీటర్ల కోసం 15,000 రూపాయల్ని డిమాండ్ చేయడం చాలా దారుణం. 15,000 రూపాయల్ని కట్టడం నిరుపేదలతో అవుతుందా? ఎంత దారుణం ఇది. సో కరెంటు సౌకర్యం లేదు, నీళ్లు రావట్లేదు. చాలా మందికి నిరుపేదలకి ఇండ్లు లేవు, కనీసం కట్టుకోవడానికి కూడా ఇల్లు లేవు. చిన్న గుడిసేసుకొని ఉంటున్నారు. ఈ ప్రాంతంలో నాలాలు లేవు, రోడ్లు లేవు. ఆదిలాబాద్ ని 4,000 కోట్లతో అభివృద్ధి చేసినామంటున్నటువంటి జోగు రామన్న గారు, మీ కొడుకు జోగు ప్రేమేందర్ గారు, నిజంగా మీరు సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇది. ఈ కాలనీలో కనీస సౌకర్యాలు లేవు. 4,000 కోట్లు కాదు కదా, ఈ కాలనీ అభివృద్ధి కోసం మీరు 40 రూపాయలు కూడా ఖర్చు పెట్టలే, స్పష్టంగా కనిపిస్తున్నది. జోగు రామన్న కథలకు కాలం చెల్లిందన్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. ప్రజలకు జోగువారి నాటకాలు అర్థమయ్యాయని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసిన జోగు రామన్నకు తగిన శాస్తి తప్పదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కంది శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. 14 సంవత్సరాల నుంచి ఈ ఆదిత్యనగర్ ని, ఆ తర్వాత 12వ వార్డుని వెనకబడేసింది ముమ్మాటికి జోగు రామన్న గారే, జోగు రామన్న మనుషులే. 14 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేకు సోయి లేదా? నీళ్ల సౌకర్యం ఇవ్వాలని తెలియదా? ఆయనకి కరెంటు ఇవ్వాలని తెలియదా? నీళ్ల సౌకర్యం ఇవ్వాలని తెలియదా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు కట్టియాలని తెలియదా? ఈ ప్రాంతంలో సీసీ రోడ్డు 2 గంటల నుంచి తిరుగుతున్నా ఒక్క సీసీ రోడ్ ఎక్కడ దొరుకుతుందో అని ఇంతవరకు ఈ ఆదిత్యనగర్ లో ఒక సీసీ రోడ్డు కనిపెట్టలేకపోయినాం జోగు రామన్న. అది మీ దెబ్బ అంటే. జోగు రామన్న దెబ్బ అంటే ప్రజలందరూ అబ్బా అంటున్నారు. జోగు రామన్న కొడుకు దెబ్బ అంటే ప్రజలందరూ అబ్బా అంటున్నారు. ఇది మీ దెబ్బ. భూతద్దం వెతికినా కూడా సీసీ రోడ్డు కనిపించలేదు మాకు ఆదిత్యనగర్ లా. భూతద్దం పెట్టి వెతికినాం మేము జోగు రామన్న గారు. చూపెట్టండి సీసీ రోడ్డు. సిగ్గు లేదు మీకు జోగు రామన్న గారు, సిగ్గు లేదు మీకు. ఏం అభివృద్ధి చేసిండ్రు? ప్రజల ఉసురు పోసుకుంటున్నారు మీరు. ప్రజల పాపం కలుగుతుంది మీకు, ప్రజల లత్త కలుగుతుంది మీకు. జోగు రామన్న గారు ప్రజల్ని ఆరిపోసుకొని రాక్షస పాలన చేస్తున్నారు. మీరు రాక్షసుల్లాగా పాలిస్తున్నారని ప్రజలందరూ అంటున్నారు. 14 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు ఒక్క అభివృద్ధి పని చేయకుండా మొద్దు నిద్రపోయి ఇంకా ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అని దొంగనే పోలీసుని కొట్టినట్టు 4,000 కోట్లతో అభివృద్ధి చేసినామని చెప్పుకుంటావా? సిగ్గున్నదా జోగు రామన్న గారు? 40 రూపాయలు ఖర్చు పెట్టలేదు, 4,000 కోట్లతో చేసిన అభివృద్ధి అంటావా? మీ పాలనకి ప్రజలు గోరి కట్టడానికి ఉన్నారు. ఈసారి మిమ్మల్ని ఎలక్షన్ లో బండకేసి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చిత్తుగా ఓడిస్తారు జోగు రామన్న గారు మిమ్మల్ని. కంది శ్రీనివాస్ రెడ్డి అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు. అయినప్పటికీ జనం కంది శ్రీనన్నకు నీరాజనాలు పలికారు. ఆయనను సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తూ సమస్యలను చెప్పుకున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన భరోసాతో స్థానిక ప్రజల్లో కొండంత ధైర్యం వచ్చింది. అందుకే ఇలాంటి నాయకుడిని వదులుకోబోమని, ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకుని తీరుతామని జనం ప్రతినబూనారు. వస్తున్నాడు మన కంది శ్రీనన్న. ప్రజల దీవెనలు పొందడం కోసం మన ఊరికి, మన పల్లకి వచ్చేస్తున్నాడు.
బరిగీసి కొట్లాడుతడదిల బాదులోన మా కందీసి నన్న ఓటమంటూ ఎరగనోడు రన్నో మాయన్న మా కందీసి నన్న పేదోడి గుండెల్లో నిలిచుంటడు అన్న మా కందీసి నన్న ప్రతి గడప గడపకెళ్ళి సాయం అందిస్తడు అన్న మా కందీసి నన్న బరిగీసి అరెరెరెరె బరిగీసి అరే